వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ప్రీవియస్ క్లాస్లో ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడాం, భారతీయ బ్యాంకింగ్ స్వరూపం. సో మరి ఈ భారతీయ బ్యాంకింగ్ స్వరూపం తర్వాత మళ్ళీ మనం మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించి డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం ఆర్బీఐ. దీన్నే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. ఇది భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్. సో మరి ఈ ఆర్బీఐకి సంబంధించి భారతదేశంలో దీనికి ప్రధానంగా రెండు పనులు ఉంటాయి. సో ఒకటి వచ్చి ద్రవ్య నియంత్రణ, ఏమంటున్నాం, ఒకటి వచ్చి ద్రవ్య నియంత్రణ, ద్రవ్యాన్ని నియంత్రించడం దీని ప్రధానమైనటువంటి పని. అలాగే దీంతో పాటు బ్యాంకుల నియంత్రణ, మరొకటి ఏమంటున్నాం, ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు ఉన్నాయో వీటిని కూడా నియంత్రించడం అనేది ఆర్బీఐకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విధిగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ ఆర్బీఐ అనేది భారతదేశంలో ద్రవ్య నియంత్రణతో పాటు బ్యాంకింగ్ని నియంత్రిస్తూ ఉంది అని అంటున్నాం. మరి ద్రవ్య నియంత్రణ, బ్యాంకింగ్ నియంత్రణ చేపట్టేటువంటి ఆర్బీఐ లాంటివే ప్రపంచ దేశాలలో కూడా ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంటుంది. అలాగే భారతదేశానికి కూడా 1934 ఆర్బీఐ చట్టం ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ అనేది స్థాపించడం జరిగింది. మరి ఈ ఆర్బీఐ అనేది స్థాపించడానికి ముందు ప్రపంచంలో ఆర్బీఐ లాంటి కేంద్ర బ్యాంకులు ఏమైనా ఉన్నాయా, మరి ఈ కేంద్ర బ్యాంకు ఏ బ్యాంకు మూలం, మరి ఆర్బీఐని ఎలా వర్ణిస్తారు, ఆర్బీఐ ప్రధానమైనటువంటి విధులేంటి, ఇందులో ట్రెడిషనల్ డ్యూటీస్ సాంప్రదాయకమైనటువంటి విధులేంటి, మోడర్న్ డ్యూటీస్ ఆధునికమైనటువంటి డ్యూటీస్ ఏంటివి అనేవి ఈ క్లాస్లో మనం మాట్లాడతాం. ప్రీవియస్ క్లాస్లో ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్కి సంబంధించి బ్యాంకుల ఏర్పాటు ఎలా జరిగింది, వాణిజ్య బ్యాంకుల ఏర్పాటు, వాణిజ్య బ్యాంకులకి సంబంధించి ఇంపీరియల్ బ్యాంక్ ఎలా వచ్చింది, ఇంపీరియల్ బ్యాంక్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఏర్పడింది, స్టేట్ బ్యాంక్ అనుబంధ బ్యాంకులు ఎలా వచ్చినాయి, అవి ఎలా మెర్జ్ అయినాయి, ఇప్పుడు బ్యాంకుల ప్రైవేటీకరణ ఎలా జరుగుతుంది అనేది ప్రీవియస్ క్లాస్లో మాట్లాడినాం. ఈరోజు అలాంటి వాణిజ్య బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకులను నియంత్రించేటువంటి ఆర్బీఐ గురించి మాట్లాడబోతా ఉన్నాం. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో దీన్ని ఏమంటారు అని అంటే, ఇది బ్యాంకులను నియంత్రిస్తుంది కాబట్టి బ్యాంక్ నియంత్రణాధికారి అని అంటారు. ద్రవ్యాన్ని నియంత్రిస్తుంది కాబట్టి ద్రవ్య వ్యవస్థ నియంత్రణాధికారి అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అని ఎక్కడైనా అడిగితే మనం ఆర్బీఐని పిలుస్తారు. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో మరి ఇలా ద్రవ్యాన్ని, బ్యాంకింగ్ వ్యవస్థని నియంత్రిస్తున్నటువంటి ఆర్బీఐకి సంబంధించి ఆర్బీఐ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా దీన్ని సెంట్రల్ బ్యాంక్ అంటున్నాం, కేంద్ర బ్యాంక్ అంటున్నాం కదా. ఈ కేంద్ర బ్యాంకుల గురించి విల్ రోజర్స్ అనే అతను ఒక అద్భుతమైన వర్ణన చేయడం జరిగింది. ఎలా వర్ణించాడు అని అంటే, మానవ జీవితాలలో అత్యంత ప్రభావం చూపినటువంటి నిప్పు చక్రంతో కేంద్ర బ్యాంకును పోల్చడం జరిగింది. ఎవరు పోల్చిర్రు అని అంటున్నాం, విల్ రోజర్స్ అనే అతను ఏమని వర్ణించిండు అని అంటే, ఏవైతే ఈ రిజర్వ్ బ్యాంక్స్ ఉన్నాయో, ప్రతి దేశానికి ఒక రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది, దాన్ని కేంద్ర బ్యాంక్ అంటారు, సెంట్రల్ బ్యాంక్ అంటారు. ఈ సెంట్రల్ బ్యాంక్స్ కానీ కేంద్ర బ్యాంకులు కానీ ఏంటి అని అంటే, మానవ నవకల్పనలలో అద్భుతంగా భావించబడేటువంటి నిప్పు చక్రం ఆ తర్వాత వచ్చినటువంటి మరొక కల్పనే కేంద్ర బ్యాంక్ అని చెప్పేసి విల్ రోజర్స్ మాట్లాడడం జరిగింది. మరి మనం కేంద్ర బ్యాంక్ అంటున్నాం, ఆర్బీఐ అని అంటున్నాం. భారతదేశంలో ఇది భారతదేశంలో 1934-35 నుంచి ప్రారంభమైంది అని అంటున్నాం. మరి అంతకంటే ముందు ఏమైనా కేంద్ర బ్యాంకులు ఉన్నాయా? అసలు ఈ కేంద్ర బ్యాంకులకి మూలాలు ఏంటి అని అంటే, ఫస్ట్ ప్రపంచంలో సెంట్రల్ బ్యాంక్ అనేది ఒకటి రావడం జరిగింది. అదే బ్యాంక్ ఏంటి అని అంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అని అంటున్నాం. ఏమంటున్నాం, రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్. సో ఈ రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఏదైతే ఉందో, సో ఇది ప్రపంచంలో వచ్చినటువంటి మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్గా మాట్లాడడం జరుగుతూ ఉంది. స్వీడన్కి సంబంధించినటువంటి రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి మనం భారతీయ రిజర్వ్ బ్యాంక్ గురించి మాట్లాడేటప్పుడు రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అని అంటే, ప్రపంచంలో మొదటిసారి సెంట్రల్ బ్యాంక్ అనేది ఇక్కడే రావడం జరిగింది. మరి ఇది ప్రపంచంలో మొదటి సెంట్రల్ బ్యాంక్ అంటున్నాం. ఎప్పుడు రావడం జరిగింది ఈ బ్యాంక్ అని అంటే, 1656లో రావడం జరిగింది. రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనేది 1656లో రావడం జరిగింది అని అంటున్నాం. 1656లో దీన్ని స్థాపించినప్పటికీ
దీని పని ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే 1668 నుంచి ఇది వర్క్ చేయడం ప్రారంభించడం జరిగింది. అంటే ఇది స్థాపించబడిన తర్వాత ఒక 12 సంవత్సరాల తర్వాత 12 ఇయర్స్ ఆఫ్టర్ 12 ఇయర్స్ నుంచి పని చేయడం ప్రారంభించింది. స్థాపించిందేమో ఎప్పుడు అని అంటే 1656, ఇది వర్క్ చేయడం ప్రారంభించిందేమో 1668 అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో వచ్చినటువంటి మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్. మరి రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనేదే ఇప్పుడు నోబెల్ బహుమతికి సంబంధించి అర్థశాస్త్రానికి సంబంధించిన విభాగంలో నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. నోబెల్ ప్రైజ్కి సంబంధించి స్పాన్సర్షిప్ ఇస్తున్నటువంటి బ్యాంక్ ఏదని కూడా మిమ్మల్ని ఎక్కడైనా అడిగితే రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో ఎప్పటి నుంచి ఇస్తుంది అని అంటే 1969 నుంచి ఇది నోబెల్ ప్రైజ్ని అందించడానికి స్పాన్సర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్కి సంబంధించినటువంటి హిస్టరీ. ప్రపంచంలో వచ్చినటువంటి మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ ఏది అని అంటే రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్. రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1656. వర్క్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది అని అంటే 1668. రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనేది నోబెల్ ప్రైజ్ని ఎప్పటి నుంచి అందిస్తూ ఉంది అని అంటే స్పాన్సర్షిప్ ఎప్పటి నుంచి చేస్తూ ఉంది అర్థశాస్త్రంలో అని అంటే 1969. సో ఇలా ఈ రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ తర్వాత ప్రపంచంలో వచ్చినటువంటి మరొక బ్యాంక్ ఏంటి అని అంటే ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్కి సంబంధించింది ఒక సెంట్రల్ బ్యాంక్ రావడం జరిగింది. ఏదైతే రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ 1668లో పనిని ప్రారంభించిందో గదే శతాబ్దంలో అంటే 16వ శతాబ్దంలోనే 1694లో ఎప్పుడు అని అంటున్నాం 1694లో ఏమొచ్చింది అని అంటే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ అనేది రావడం జరిగింది. ఏం వచ్చింది అని అంటున్నాం ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ అనేది రావడం జరిగింది. ఇలా ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ అనేది ప్రారంభమైంది. సో ఇలా ప్రారంభమైనటువంటి ఈ బ్యాంకును ఏ బ్యాంకును అని అంటున్నాం ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ను ఏమంటారు అని అంటే ప్రపంచ కేంద్ర బ్యాంకులకి తల్లి వంటిది అని అంటారు. ఏమంటారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కేంద్ర బ్యాంకులకి తల్లి వంటిది ఏది అని అంటే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్. ఏమంటున్నాం కేంద్ర బ్యాంకులకు తల్లి వంటిది ఏది అని అంటున్నాం అంటే ఇంగ్లాండ్లో ప్రారంభమైనటువంటి కేంద్ర బ్యాంక్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఇంగ్లాండ్లో వచ్చినటువంటి బ్యాంకే ప్రపంచ అన్ని కేంద్ర బ్యాంకులకి ఒక అమ్మలాగా వ్యవహరిస్తూ ఉంది అని అంటున్నాం. ఏ బ్యాంకులకి కేంద్ర బ్యాంకులకి సెంట్రల్ బ్యాంకులకి. సో అంతకంటే ముందు ఎవరు వ్యవహరించారు అని అంటే అంతకంటే ముందు వచ్చినటువంటి రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ కంటే కూడా ఇంగ్లాండ్లో ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ బ్యాంకే కేంద్ర బ్యాంకులకి తల్లి వంటిది అని అంటున్నాం. ఎందుకు అని అంటే అది రూపొందించినటువంటి గైడ్లైన్స్ అది పాటించాల్సినటువంటి విధులను గురించి ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ అద్భుతంగా చెప్పింది. ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఈ కేంద్ర బ్యాంకులకి సంబంధించి ఇంగ్లాండ్లో వచ్చినటువంటి బ్యాంకునే ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు అని అంటున్నాం. సో ఇక నెక్స్ట్ ఆ తర్వాత వచ్చినటువంటి బ్యాంక్ ఏంటి సెంట్రల్ బ్యాంక్స్కి సంబంధించి అని అంటే 1882లో ఎప్పుడు అని అంటున్నాం 1882లో ఒక బ్యాంక్ రావడం జరిగింది. గా బ్యాంకే ఏంటి అని అంటే బ్యాంక్ ఆఫ్ జపాన్. సో ఈ బ్యాంక్ ఆఫ్ జపాన్ అనేది మన ఆసియా ఖండంలో వచ్చినటువంటి మొదటి సెంట్రల్ బ్యాంక్. సో ఇప్పుడు ఆసియా ఖండంలో మొదటి సెంట్రల్ బ్యాంక్ ఏ దేశంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి సమ్ అదర్ పాకిస్తాన్, ఎక్స్ట్రా కంట్రీస్ ఏమైనా పేరు చెప్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ జపానే ఉండాలి. జపాన్లో ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం సెంట్రల్ బ్యాంక్ అని అంటే 1882లో వచ్చింది. అంటే ఐరోపా ఖండంలో వచ్చినటువంటి బ్యాంకుల తర్వాత సుమారుగా ఒక 2 శతాబ్దాల తర్వాత అంటే 16th సెంచరీలోని సెంట్రల్ బ్యాంక్స్ రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రారంభమైంది, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రారంభమైంది. సో ఆ తర్వాత జపాన్లో 1882లో రావడం జరిగింది. అంటే సుమారుగా ఒక 200 సంవత్సరాల తర్వాత ఆసియాలో సెంట్రల్ బ్యాంక్స్ ప్రారంభమయ్యాయి. సో ఇలా మనం జపాన్ని కూడా పక్కగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.